మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించడంతోనే మావిగన్ రాజధాని అంటూ హేళనగా మాట్లాడుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆయన సీఎంగా ఉన్నంత వరకు ఈ విధమైన ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఎన్డీఏ కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి 29,84,037 రూపాయల విలువైన చెక్కులను 84 మంది బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య చికిత్సల భారాన్ని భరించలేక ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అత్యవసర వైద్య అవసరాలకు తక్షణ సహాయం అందించడం ద్వారా అనేక కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన తెలిపారు. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత వచ్చినందుకు మావిగన్ అంటూ తెరపైకి తీసుకొచ్చారన్నారు. జగన్ హయాంలో 3 రాజధానులు అంటూ కాలక్షేపం చేశారని, విశాఖపట్నంలో 500 కోట్ల ప్రజాధనంతో వ్యక్తిగతం నిర్మించుకోవడం కోసం నివాసం తప్ప ఒక్క పరిశ్రమ తీసుకురాలేదని విమర్శించారు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో ఏపీ రాజధానిగా అమరావతిని సాధించడంతో ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజలను ఆశీర్వదించిన తర్వాత నేను వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొస్తానని చెప్తూ వచ్చాను. రహదారులు కావచ్చు, లేదా సంక్షేమ పథకాల కింద నిధులు కావచ్చు, లేదా హ్యాండ్లూమ్ క్లస్టర్ కావచ్చు, లేదా ఆయుర్వేద మెడికల్ కాలేజ్ కావచ్చు, లేదా ఎన్జీఓ స్కూల్ కావచ్చు, తీసుకుంటూ వస్తున్నాం. ఇది కాకుండా సంస్కృతి సేవా సమితి తరఫున అనేక స్కూళ్ళల్లో హాస్టల్లో ఆటో ప్లాంట్లు కానీ, గ్రామాల్లో ఆటో ప్లాంట్లు కానీ, అదేవిధంగా పిల్లలకి ఉన్నత చదువుల కోసం సహాయం అందించడం కానీ, బ్యాంకింగ్ పరీక్షలకు కానీ, సివిల్స్ పరీక్షలకు కానీ, అదేవిధంగా జాబ్ మేళాల ద్వారా ఉద్యోగాలు ఇప్పించడం, ఇటీవల క్యాంపులు, మెడికల్ క్యాంపులు పెట్టి ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రులు తీసుకొచ్చి వైద్య సంరక్షణ చేపట్టే బాధ్యత ఉందని తీసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా ప్రస్తుతం చాలా ప్రతిష్టాత్మకమైన శంకర్ నేత్రాలయ చెన్నైకి సంబంధించిన దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంటున్న శంకర్ నేత్రాలయ ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు గత 6 రోజులుగా జరుగుతుంది. దాదాపు 250 మందికి కాంట్రాక్ట్ పరీక్షలు కానీ, ఇతరత్ర సీరియస్ పరీక్షలు కానీ చెన్నై ఇక్కడ కొన్ని జరుగుతూ కొన్ని చెన్నైలో చేయించే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వచ్చిన ప్రతిసారి ఒక రివాజుగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ కూడా 24 మందికి 30 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు ఇవ్వడం జరిగింది. దీంతో కలిపి ఇప్పటికీ మొత్తం 880 సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, దాంట్లో 66 ఎల్ఓసీలు కానీ వెరసి మొత్తం 8,92,00,000 22 నెలల్లోనే 8 కోట్లు అంటే దాదాపు 9 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కానీ, లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద కానీ చెక్కులు తీసుకురావడం, అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయం నిధులు. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రయారిటీ ఆర్డర్లో మోకాలి శస్త్రచికిత్సలు కానీ, ఇతరత్ర పెద్ద ఆసుపత్రుల చికిత్సలు కానీ చేయించే ప్రయత్నం చేస్తాం. నేను ఉద్దేశం ఒకటే, ఎన్నికల సందర్భంలో నన్ను విశ్వసించారు. నేను అడిగాను, నన్ను ఆశీర్వదించండి, నేను రుణం తీర్చుకుంటానని. దానికి కట్టుబడి ఉన్నాను. ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి కానీ, ఈ ప్రాంతంలో విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ కట్టుబడి ఉంటానని, ఆ రుణం తీర్చుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటానని, ఏ నమ్మకంతోనైతే, విశ్వాసంతోనైతే నన్ను గెలిపించారో దాన్ని వమ్ము చేయకుండా నడుచుకుంటానని తెలియజేస్తాను. అమరావతి పైన జగన్ కామెంట్ అమరావతి పైన జగన్ మాట్లాడుతున్నది ఎంత నవ్వులాటగా తయారైపోయిందంటే, ఎంత అవగాహన రాహిత్యంగా అసంబద్ధమైన మాటలు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. మరి ఆయన ఉన్నప్పుడు అది అద్భుతమైన ఆలోచన ఉంటే, ఆయన ఉన్నప్పుడు మరి విశాఖపట్నం, కర్నూలు అవన్నీ కాకుండా అక్కడే చేయించిండొచ్చుగా. ఆ ఏడుపేదో అప్పుడే మావిగన ఏడుపేదో అప్పుడే ఏడ్చిండొచ్చు కదా. ఇదంతా అయిపోయిన తర్వాత జనాలు తిరుగుబడి 11 సీట్లకు పరిమితం చేసిన తర్వాత గతంలో ఆడిన ఆటలు సాగవని తెలిసినా కూడా కొత్త ఆట మొదలుతుంది. ఎందుకంటే గతంలో అటువైపు ఉత్తరాంధ్రని రాజధాని పేరుతో అభివృద్ధి చేయలేదు. కేవలం ఆయనకు మాత్రం ఆయన 500 ప్రజాధనంతో బంగ్లా కట్టుకున్నాడు. సౌకర్యవంతంగా చదరపు అడుగు 27,000తో సౌకర్యవంతంగా బంగారు బాత్రూంలో కూర్చోడానికి, దానికి పోవడానికి బాత్రూంలో బంగారు తాపడంతో కట్టుకున్నాడు. ఇది ఆయన చేసింది. కొన్ని రాయలసీమ ప్రాంతానికి ఏం చేశారంటే, మనమంతా రాయలసీమలో ఉన్నాం. రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకి కానీ, ఒక ఇంటికి మంచినీటి అందించే ప్రయత్నం కానీ, కేంద్రం నుంచి నిధులు ఇస్తుంటే జల్ జీవన్ మిషన్ కింద దాని ద్వారా కూడా పైపులు వేసే ప్రయత్నం చేయాలి. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోగా, ఒక కొత్త పరిశ్రమ రాకపోగా, ఉన్న పరిశ్రమలను తరిమేసి ఉన్న ప్రాజెక్టులని ఈ అన్నమయ్య జిల్లాలో ప్రాజెక్టు కొట్టకపోయి 40 మంది చనిపోతే వాళ్ళకి పరిహారం కూడా చెల్లించలేదు.
గండికోట నిర్వాసితులకి పరిహారం చెల్లించలే. ఆ ప్రాంతం ఎంపీ, ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే కొన్ని దశాబ్దాలుగా వాళ్ళే అక్కడ రాజ్యం చేస్తున్నారు. మీ సొంత నియోజకవర్గాల్లో ప్రజలకే మీరు నోట్లో మట్టి కొట్టి న్యాయం చేయకపోతే ఇతర ప్రాంతాలకు చేస్తారని ప్రజలు కూడా అనుకోవట్లేదు. కాబట్టి ప్రజలు విశ్వసించరు, కాబట్టి ఆ విశ్వసనీయత కోల్పోయాడు. కాబట్టి ఇవాళ కొత్తగా వచ్చి మావిగన్ అంటే ఏదో అర్థం ఉండాలా? మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అది మావిగన్ కూడా కాదు, అయితే గీత మవిగన్ కావాలా మచిలీపట్నం తీసుకోవాలంటే? అంటే అది మతి ప్రేమించి మాట్లాడుతున్న మాటల్లాగా కనిపిస్తుంది తప్పిస్తే తన హత్యా రాజకీయాల నుంచి తన నిజస్వరూపం బయటపడుతుంటే జనాలు ఇవాళ తిరస్కరిస్తున్నారు. గతంలో ఒకసారి నమ్మారు, అది గొడ్డలి పోటీని గుండెపోటు అన్నప్పుడు ప్రజలు పాపం నమ్మారు, నిజమేమో అనుకున్నారు. మళ్ళీ తర్వాత కోడికత్తి వేసినప్పుడు అప్పుడు కూడా కాస్త నమ్మారు. కానీ పాపం గులకరాయి సమయంలో ప్రజలు నమ్మకుండా 151 నుంచి 5 తీసేసి 11 సీట్లకు చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా జ్ఞానం బుద్ధి తెచ్చుకోకుండా ఇటువంటి ప్రజల్ని మభ్యపెట్టి అసత్య ప్రచారాలు చూస్తే ప్రజలు అంతో ఇంతో 11 సీట్లు వచ్చాయి. ఈసారి అవి కూడా రాకుండా పోయే పరిస్థితులు దాపురిస్తుంది. ప్రజలు కన్ఫ్యూజన్ ప్రజలు కన్ఫ్యూజన్ ఉన్నారు. అమరావతి ఇదే ఉంటుంది, మళ్ళీ అమరావతిని ఏమి టచ్ చేయగలిగిన శక్తి ఇవాళ పుట్టలేదు. అమరావతిని అభివృద్ధి చేసే పని ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయితే కేంద్రం నుంచి ప్రధానమంత్రి గారు చేస్తున్నారు. అమరావతి చుట్టూ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు వచ్చేస్తున్నాయి. అమరావతి నుంచి బెంగళూరుకి మన ప్రాంతం మీదుగా ఎక్స్ప్రెస్ వే పోతా ఉంది ఆల్రెడీ. అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది. ఇది అన్ని రకాలుగా భౌగోళికంగా మధ్యలో ఉంది, అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది. 3 రాజధానులు అనేది సాధ్యం కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల. విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఏ హబ్గా, క్వాంటమ్ హబ్గా, ఇండస్ట్రీ హబ్గా, ఫార్మా హబ్గా తయారు చేస్తుంటే రాయలసీమ ప్రాంతాన్ని డ్రోన్ సిటీగా, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, అదే సోలార్ హబ్గా, రిన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ హబ్గా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలా? అదే ఇప్పుడు జరుగుతుంది. మోడీ గారి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి డిక్షనరీలో లేని, తన సొంత డిక్షనరీలో లేని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా